కేవలం నా అనుమానం కాదు, దేవన్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చారని దాని మీదే, అతను ఎన్ని 100 సాకులు చెప్పినా అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారని దాని మీదే ఈర్ష్కొల్దిగానే ఈ పార్టీని విడిచి జనసేనలో జాయిన్ అయ్యాడు. ఎవరు అర్థం లేదు, ఎవళ్ళని నేను అన్నాం, ఏ పార్టీని అన్నం, ఏ పార్టీ నాయకుడిని అన్నాం. మన బంగారం మంచిదైతే మనం కంసాలవాడిని అనవలసిన పని ఏంటి? చదివి నేను ఎవరిని అన్న నా కొడుకే వల్లే ఇది జరిగింది, అతనిదే పాల్ట్ అంటాను. మ్యాక్సిమం చేసింది ఆ పైన దేవుడికి తెలుసు, కిందన భూదేవతకు తెలుసు. కొంతమంది నా వెనకాలన్న థిక్కెస్ట్ ఫాలోవర్స్ తెలుసు. అతను ఎవడ మాట ఎండని అందరికీ తెలుసు, ఇక్కడున్న నాయకులకి అందరికీ తెలుసు. మీటింగుల్లో, వైఎస్ఆర్ మీటింగుల్లోనే నా మీద తిరగబడిన సందర్భాలు ఉన్నాయి, నా మాట వినలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను మంచిగా చెప్పి నీకేం కావాలో చెప్పు, నువ్వు ఎక్కడ కూడా అవినీతికి తావు ఇవ్వకు, కావాలంటే నీకు 1 ఎకరా భూమి అమ్మేసి ఒరిజినల్గా నీకు ఇస్తాను మీ వాటా కన్నా అని కూడా చెప్పడం జరిగింది. ఏదీ నా మాట వినలేదు. ఇది ఇవాళ విన్నప్పుడు కాదు, ఉండమని చెప్పాను. అది శుక్రవారం పాట. శుక్రవారం నాడు మా ఆడవాళ్ళు అన్నారు, అలా నీ నోటంటే అలాగే అనకూడదు, తదాస్ దేవతలు ఉన్నారని. అనక తప్పదో వెళ్ళిపోతాను అంటుండ్రు రేపు పార్టీకి, అనక తప్పదని వాడి ఇంటికి వెళ్ళి నేను బ్రతుకున్నంత వరకు, నా బొందులో ప్రాణం ఉన్నంత వరకు మీరిద్దరు కూడా ఏ పార్టీకి వెళ్ళకండి అని చెప్పాను. ఒకడు విన్నాడు, ఒకటి వినలేదు. అంచేతను మరి వంశీరెడ్డి వినలేదు కనుకే ఇవాళ వెళ్ళిపోయాడు. ఇవాళ జగన్ గారి దగ్గర నాకు చాలా క్రెడిబిలిటీ ఉంది, అంచేత అతని దగ్గర క్రెడిబిలిటీ పోయింది. అతని మెట్లు ఏమని ఎక్కగలరు? విశ్వాసఘాతకుడిగా నా కొడుకే తయారయ్యాడు. అతను మాకు నమ్మి 2014లో సీట్ ఇచ్చాడు, 19లో సీట్ ఇచ్చాడు. కార్పొరేటర్గా నా కొడుకు సీట్ ఇచ్చాడు, నా కోళ్ళకి సీట్ ఇచ్చాడు. పార్టీ ఏం తప్పు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని, వీళ్ళు ఈ రకంగా చేశారని బాధ అవుతుండే లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేశాను. మాతో పాటు ధర్మశ్రీ కూడా ఉన్నాడు, మాతో పాటు గురుమూర్తి రెడ్డి ఉన్నాడు, మాతో పాటు ఇంకొక అన్నయ్య కొడుకు, దయాల అన్నయ్య కొడుకు అప్పలస్వామి ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు. కుటుంబం అంతా చెప్పినా వినే పరిస్థితుల్లో లేనప్పుడు చేయగలిగిన ఏముంది నాయుడు, నువ్వు చెప్పు. ఈ దేవన్ చూసుకుంటాడు, ఇన్ఛార్జ్ ఎవడప్పుడు? దేవన్ చూసుకుంటాడు. వాడికి నేను సపోర్ట్ చేస్తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. అతను ఎమ్మెల్యే అయ్యే వరకు నేను బ్రతుకుంటాను, ఆయన ఎమ్మెల్యే చేసిన తర్వాత దేవుడు ఇంకా ఆవిరిదై ఉంటూ ఉంటాను. అంతవరకు అయితే గ్యారెంటీగా ఉంటాను, అది నాకు నమ్మకం ఉంది. ఈరోజు విశాఖ జీవీఎంసీ మేయర్ గురించి గత కొన్ని రోజులుగా అవిశ్వాసం పెట్టడానికి కూటమి ప్రభుత్వం మనకి 19వ తారీఖున అవిశ్వాసం పెట్టడానికి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద అయితే చాలా విషయాలు జరుగుతున్నాయి. అందరినీ కూడా కూటమి నాయకులంతా కూడా ఒక పక్క జనసేన, ఒక పక్క టీడీపీ కలిసి ఏదైతే ఇప్పుడు ప్రస్తుత మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారు ఉన్నారో, ఒక బీసీ మహిళ, అలాగే యాదవ కుటుంబం నుంచి వచ్చింది, యాదవ కులం నుంచి వచ్చింది. ఆవిడ్ని దించేయాలని వీళ్ళకు సపోర్ట్గా కార్పొరేటర్లకు ఎవరైతే ఈ విశాఖ జిల్లాలో కూటమి నేతలుగా గెలిచినటువంటి జనసేన శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారు కానీ, అలాగే గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పల్లా శ్రీనివాసరావు యాదవ్ కానీ ఇద్దరు కూడా విశ్వ ప్రయత్నాలు చేసి ఈరోజు వాళ్ళని అధికారం కోసం డబ్బులు ఇస్తామని, లేకపోతే ఇంకేదో ఇస్తామని కార్పొరేటర్లు మాయ చేసి మోసం చేసి ఈరోజు లాక్కునేటటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇప్పుడే మనం అనుకున్నట్టుగా అవిశ్వాసం అయితే జీవీఎంసీ మేయర్గా హరివెంకట కుమార్ గారు గెలుస్తారన్న పెద్ద నమ్మకంతో ఉన్నాం ఈరోజు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మహిళా మేయర్ ఉండాలి, అది యాదవ కులం బీసీ కులానికి ఉండాలని చెప్పేసి ఆ రోజు ఎంతోమంది గెలిచినప్పటికీ కూడా ఆవిడకే మేయర్గా అవకాశం ఇచ్చారు. అలాగే కొన్ని చూసిన కార్పొరేటర్లుగా 22 మంది దాదాపుగా గెలిచాము. 22 మంది యాదవ్ కులం నుంచి టికెట్లు ఇవ్వబట్టి ఈరోజు కార్పొరేటర్లుగా అక్కడ ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం, దయ అని చెప్పుకోవాలి. మాకు చూస్తే నేనైతే ఈ గాజువాక నియోజకవర్గంలో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒక 52 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా ఏ నాయకుడైనా పక్కకు తోసేస్తాడు, ఒక టికెట్ ఇచ్చాము ఓడిపోయారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఒక మహిళగా ఉన్నటువంటి బీసీ మహిళ, యాదవ్ మహిళ కదా, ఆవిడకి అవకాశం ఇవ్వాలి, పార్టీ కోసం కష్టపడ్డారని ఆ రోజు నాకు డీసీఎంఎస్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అలాగే ఇంకొక మహిళ ఇప్పుడైతే లేరు, వాళ్ళు విశ్వాసం కోల్పోయి వాళ్ళ
పక్కకి వెళ్ళిపోయారు. విఆర్ఎండిఏ కూడా ఆవిడ కూడా అక్రమాని విజయనర్మ ఒక యాదవ్ మహిళ, ఆవిడకి కూడా ఇలా ఇచ్చారు. అలా ఎంతోమందికి చైర్మన్లు, డైరెక్టర్లు అన్నీ కూడా మహిళలకు ఇవ్వాలి, బీసీ కులాలు గుర్తించాలని ఒక పెద్ద నమ్మకంతో వస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చేసేది అయితే చూస్తున్నాము. ఏదైనా మహిళలు తప్పించాలి, మహిళలకు అవకాశం ఇవ్వకూడదు. అదే ఈరోజు మీరు ఏమడుగుతున్నారంటే బీసీలకే మళ్ళీ ఇవ్వండి, అది యాదవ్ కులానికి తీస్తే యాదవ్ కులానికి ఇవ్వండి, లేకపోతే ఆవిడనే కొనసాగించండి అని కూడా అడుగుతున్నారు. ఈ 8 నెలలు 10 నెలల కాలానికి ఆవిడ తీసేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చూపిస్తారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇదే ఆఖరి ఎమ్మెల్యేలకి ఆఖరి శాసనసభ్యులని నేనైతే ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఎందుకు తగలదండి? ఆవిడ కంటతడి పెడుతుంది, ఆవిడ బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక 8 నెలల కాలానికి నా కులమే నన్ను, నా కుల నాయకులే, నా కుల ఎమ్మెల్యేలే ఈరోజు ఇంత ద్రోహం చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ప్రలోభాలు పెట్టి కొనేసి నన్ను దించేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చాలా బాధపడుతుంది. ఒక మహిళ కంట కన్నీరు కనబడితే ఎవరైనా సర్వనాశనం అయిపోవడం గ్యారంటీ అని నేనైతే ఈ సందర్భంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మహిళలకి పెద్ద పీఠం వేయాలనే ఆశతోటి మన వెంకటకుమారి గారికి మేయర్ సీటు ఇవ్వడం జరిగింది. ఆవిడ ఈరోజు కంటతడి పెడుతుందంటే కంపల్సరిగా ఉసురు కూటమి ప్రభుత్వానికి తగులుతుందని అయితే నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మేయర్ గారు రిమార్క్ లేకుండా ఇన్ని సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాల పరిపాలన ఆవిడ చేశారు అని అంటే ఏ రోజు కూడా చెయ్యట్టు ఆవిడ చూపించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత నుంచి ఆవిడ చిత్తశుద్ధిగా పని చేసుకొని వచ్చారు. కానీ ఈరోజు ఎంతమంది కార్పొరేటర్లని కొనుక్కొని వాళ్ళని ప్రలోభాలకి పెట్టి లేకపోతే దాచేసి రూముల్లో పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి 1 కోటి ఇస్తాం, 2 కోట్లు ఇస్తాము, మీరు మా వైపు వచ్చేయండి అని ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వం మాట్లాడడం అయితే అది కరెక్ట్ కాదు. జెన్యున్గా రాజకీయం చేయండి. ఇలా కుళ్ళి రాజకీయాలు చేసి అడ్డతోవలు తొక్కి అడ్డతోవలుగా గెలిచి అది ఉండదు. పైన భగవంతుడు అనేవాడు చూస్తాడు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఈ కార్పొరేటర్లకు కూడా చిత్తశుద్ధి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్టీ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి ఈరోజు జనసేనకో లేకపోతే టీడీపీకో వెళ్ళాలి అని అంటే నిజంగా బతికున్న చచ్చిపోయిన దాంతో సమానం అని అయితే నేనైతే చెప్తున్నాను. పార్టీ మారిన వాళ్ళు రాజీనామా చేసి అక్కడికి వెళ్ళి మీ కూటమి ప్రభుత్వం మీ సత్తా ఏంటి గెలిపించి చూపించుకోండి. అంతే తప్ప ఒక పార్టీ మీద అంటే తల్లి పాలు తాగి గుండెల మీద గుద్దే పని ఈరోజు చేశారు. ఈ ఎన్ని సంవత్సరాలు కార్పొరేటర్లు మీరు అనుభవించేస్తారు? మహా అయితే కొంతకాలం తర్వాత తదనంతరం మీరు చేసిన మచ్చమంటకు అధిష్టానంలో ఉండిపోద్ది, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉండిపోద్ది, ఎమ్మెల్యే మనసులో కూడా ఉండిపోద్ది. మీరు తిన్నా కూడిని చెడగొట్టుకొని ఇంకా వేరే దానికోసం ఆశపడుతున్నారు. ఆ డబ్బు కూడా ఏది శాశ్వతం కాదు. కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా సరే కొంతమంది మట్టుకున్నారు. కంపల్సరీ మనమైతే మేమే గెలుస్తామని అయితే మటుకు మాకు నమ్మకం ఉంది. మీరు ఏం చేసుకున్నా సరే అది మీ వ్యక్తిగతానికి మేము వదిలేసాం.